ఒక్క పఫ్ వస్తే మీకు అన్నీ వచ్చినట్టేమో, ఏం టెన్షన్ ఉండదు. కాకపోతే కొంచెం ఎక్కడెక్కడ ప్లేస్ అనేది గుర్తుపెట్టుకోండి అంతే. ఎక్కడ ప్లేస్ ఇక్కడ మైనస్. ఇది ఇటు పెట్టిన కాబట్టి ఇది ఇటు మార్క్స్. మీకు ఎన్ని కుర్చీలు రావాలంటే అండి, ఇక్కడ కుర్చీలు కూడా ఎన్ని కుర్చీలు రావాలంటే అన్ని. మీరు ఇక్కడ ఒకవేళ సరిపోలేదు కాదు, ఇక్కడ జాయిన్ చేసుకుంటారు అనుకోండి. మామూలుగా ఇక్కడ ఒక జాయిన్ చేసుకుంటారు, కుర్చీలు ఎక్కువ రావాలి. ఇక్కడ మరి ఇంకోటి ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు అక్కడ జాయిన్ చేసిన కొద్ది ఇక్కడ కుర్చీలు ఎక్కువ వస్తాయి, చేతికి గిడ్డు కుర్చీలు వస్తాయి. కొంచెం ఎక్కువ రావాలంటే ఇక్కడ జాయింటింగ్ అనేది మనం ఎక్కువ వేసుకోవాలి. మనం డైరెక్ట్ తీసుకున్నాం కదా, జాయింటింగ్ మనం ఎన్ని కుర్చీలు రావాలంటే అక్కడ జాయింటింగ్ క్లాత్ అనేది వేసుకోవాలి. క్లాత్ని బట్టి కుర్చీలు వస్తాయి. ఇది పైన కింది భాగం ఇవ్వండి ఒకసారి. కింద పట్టికి లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది. కిందకి వేసుకున్నా వేసుకోకపోతే కింద పట్టి వేసుకోవాలి, ఎందుకంటే ఈ పోగులు పోవడం పుచ్చుకోవడం అంట రాకుండా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే క్లాత్ని ఫస్ట్ తిప్పి వేసుకోవాలి. కింద బార్డర్ని తిప్పి వేసుకోవాలి. మీరు మామూలుగా కుట్టాలనుకుంటే మాత్రం దీని కింద మెయిన్ ఇది, దీని కింద లైనింగ్ వేసి కుట్టు పెట్టుకోండి. మొత్తం లైనింగ్ వేయాలనుకుంటే దీన్ని మాత్రం కింద బార్డర్ తిప్పి వేసుకోవాలి. ఇటు సైడ్ ఎక్స్ట్రా కట్ చేసేయండి, ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా కట్ చేయాలి. మిడిల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత చూడండి, దీనికి పైన బార్డర్ ఇట్లా రావాలంటే ఫస్ట్ కింద లైనింగ్ జాయింటింగ్ చేసుకోవాలి. ముచ్చట్లు బాగా పెడతా ఉన్నారమ్మా. ఇప్పుడు ఇంకా ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా కొన్ని కుర్చీలు కూడా పెట్టుకోవచ్చు. ఈ పట్టికి సరిపడనే మనం కుర్చీలు ఇది రావాలి పైన, అంటే ఇంకొక 2-3 కుర్చీలు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు కింద. ఎక్స్ట్రా ఎలా పెట్టుకోవాలంటే చూడండి, ఫస్ట్ ఎన్ని ఇంచులు ఎక్కువ ఉందో చూసుకోవాలి. అక్కడ 2 ఉంటే 2 కుర్చీలు వస్తాయి, ఇంచుకు ఒక కుర్చీ వస్తుంది దాదాపుగా. ఇక్కడ ఇంకొక కుర్చీ, ఇక్కడ ఒకటి. ఈ పట్టకి సరిపడా రావాలి. ఇటు నుంచి ఇటు కుట్టేసి ఇట్లా తిప్పేసుకొని ఇది పైనుంచి రావాలి. ఫస్ట్ కింద చేయండి, లైనింగ్ కింద పెట్టుకోవాలి, మెయిన్ పైన ఉండాలి. మిడిల్ పాయింట్ సేమ్ ఉండాలి. ఫస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇది పైన ఉంటుంది, ఇది పైన ఉండాలంటే మనం ఏం చేయాలి, కింద లైనింగ్ ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. కింద లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది పైకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. దీన్ని కొంచెం 1/2 ఇంచ్ మడుచుకుంటూ జాయింట్ వేసుకోవాలి. కుర్చీలని కవర్ చేస్తూ ఖర్చులు ఏం కనబడకుండా నీట్గా ఫినిషింగ్